ప్రస్తుతం మనతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు ఇవాళతో ముగిశాయి. ఈ సమీక్షా సమావేశాల యొక్క సారాంశం ఏంటి అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ 13 జిల్లాలకు సంబంధించిన సమీక్షా సమావేశాల యొక్క సారాంశం ఏంటి? ఇది ఒక కొత్త పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఇంతమందిని సమన్వయపరచడానికి అంటే ఇది నా మీద వ్యక్తిగతంగా ఇంత అభిమానంతో ఇంత ఆదరాభిమానాలతో వచ్చిన జనం వీళ్ళందరూ ఒక యాక్టివ్ పొలిటికల్ ఫోర్స్ అవ్వాలి అన్న అందరికీ ఆశయం ఉంది, ఆకాంక్ష ఉంది. వీళ్ళందరినీ ఒక పొలిటికల్ వ్యవస్థలో మరింత బలంగా పనిచేయడానికి వారికి దాంట్లో కష్ట నష్టాలను వివరించడం, సహనంతో కూడుకుది ఇవన్నీ చెప్పి వాళ్ళందరినీ పార్టీలోకి ఎవరెవరి స్థాయిల్లో గ్రామ స్థాయిల నుంచి మండల స్థాయి నుంచి అన్నింటినీ వాళ్ళని కమిటీలో పెట్టడానికి ఇప్పుడు దాకా ఎందుకు నేను పార్టీ నిర్మాణం ఎందుకు జరపలేదు, ఎందుకంటే ముందు నేను నడిచి చూపించి నేను ఎలా నడుపుతాను పార్టీని, నేను ఎలా ఒత్తిడిని తట్టుకుంటాను అని చూపించిన తర్వాత పార్టీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందనేది ముందు నేను నడిచి చూపించి అందుకని అవన్నీ చాలా అంటే నేను ఎందుకు ఇలా చేశాను నిర్ణయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళందరినీ ఎలక్షన్కి సంసిద్ధులు చేయడానికి చేస్తాను. మీ నుంచి ప్రజా పోరాట యాత్ర కానీ జనసేన కవాతు కానీ మళ్ళీ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, ఇదేం ఆపలేదు. నేనేంటంటే ముందు మనకి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కదా, సంస్థాగత నిర్మాణం మిగతాని చేద్దాం. మొత్తంగా జనసేన పార్టీకి సంబంధించి ప్రజా పోరాట యాత్రలు అలానే కవాతులు ఖచ్చితంగా ఉంటాయన్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో నేతాజీ కొడేర్, 99 టీవీ, విజయవాడ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.